స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తవగానే నిర్ణీత గడువులోగా రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ను కోరిన ఆయన కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్న సీఎం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2 రాష్ట్రాలకు ఈసీఐ జాబితాలు అందాయన్న అధికారులు త్వరలోనే తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలకు రానున్నట్లు వివరించారు. జాబితా వచ్చాక వారం రోజుల్లోనే ఆయా స్థానిక సంస్థలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ కమిషన్ గడువులోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్ల పనులు వెంటనే మొదలుపెట్టాయన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారులు కె కేశవరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి జానారెడ్డి, సిఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, ఏజీ సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు.